ఈయనేంటండి ఇలాగ అడుగుతున్నాడు? పేదరికం వద్దట, అలాగని ఐశ్వర్యము కూడా. ప్రభువా, నాకు పేదరికం ఇవ్వద్దు, అలాగని నాకు ఐశ్వర్యం కూడా ఇవ్వద్దు అంటున్నాడు. ఎవరైనా ఏమని కోరుకుంటారు? ప్రభువా, మొత్తం గ్రూప్ రేఖలు మారిపోవాలి ప్రభువా, మొత్తం పరిస్థితులు మారిపోవాలి, మొత్తం మొత్తం పొలాలన్నీ, ఇల్లు పాకలన్నీ పోవాలి, ఇంకా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, అంతస్తుల మీద అంతస్తులు, అల్ల కళ్ళలో అయిపోవాలి ఊర్లో అని కోరుకుంటారు ఎవరైనా. అవునా? అవా వింటున్నారా? హల్లెలూయా. పరిస్థితులు మారిపోవాలని కదా కోరుకోవాలి. కానీ ఆగూరు ప్రార్థన ఎలా ఉందో గమనించండి ఇక్కడ. అయ్యా, నాకు పేదరికమునైనా ఐశ్వర్యమునైనా ఇవ్వద్దు, నాకు తగినంత ఇవ్వు. ఎందుకు అలాగ అడుగుతున్నాడు? కింద వచనంలో ఎక్కువైన ఎడల, అందరూ శ్రద్ధగా ఆలకించండి, నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చాలండి. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా కింద? ప్రభువా, ఒకవేళ నాకు ఎక్కువ ఇచ్చేస్తే నువ్వు, నాకు ఎక్కువైపోయి కడుపు నిండిపోయి ఎక్కువైపోయి, దేవుడు ఎవర్రా? దేవుడు అసలు ఉన్నాడా? దేవుడు లేడు అని నిన్ను విసర్జించునేమో. కాబట్టి నాకు ఐశ్వర్యము వద్దు. ఒకవేళ నాకు పేదరికం కూడా నువ్వు ఇవ్వద్దు, ఎందుకంటే ఏదైనా దొంగతనం చేసి, ఎవరెవరినో మోసం చేసి, ఏదో దొంగ సంపాదన అంతా పోగేసుకొని నీ నామానికి అవమానం తెచ్చే వ్యక్తిగా నేను ఉండకూడదు ప్రభువా. అందుకోసమని నాకు పేదరికం కూడా. మరేం కావాలి నీకు అంటే ఏమడుగుతున్నాడు తెలుసా? నాకు తగినంత ఇవ్వు, నాకు అవసరమైనంత ఇవ్వు, నాకు కావలసినంత ఇవ్వు, అది నాకు చాలు. హల్లెలూయా. నాకు ఐశ్వర్యం వద్దు అంటున్నాడు. ఐశ్వర్యము నాకు వద్దు, ఐశ్వర్యమును నాకు దూరంగా ఉంచు అంటున్నాడు. నాకు అవసరమైనంతే నాకు ఇవ్వు అంటున్నాడు. ఎందుకు అలాగంటున్నాడంటే, ఈరోజు మనుషులు ఎలా తయారైపోతున్నారంటే, దేవుడు ఇస్తున్నాడు అడగగానే వెంటనే దేవుడిని మర్చిపోతుంది. దేవుడు నువ్వు కోరిందల్లా ఇస్తున్నాడు. ఏమంటే ఒక చిన్న వీడియో చూశాను, యూట్యూబ్లో ఒక చిన్న వీడియో చూశాను.